హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే జ్యూరిస్ప్రుడెన్స్ పార్ట్ 2 ఎంసీక్యూస్. ఎందుకు ఈ జ్యూరిస్ప్రుడెన్స్ చదువుతున్నామంటే ఎంసీక్యూస్ లైక్ బికాస్ యూజీసీ నెట్ కోసం ఇంపార్టెంట్, అనదర్ లా ఎంట్రన్స్ కోసం ఇంపార్టెంట్, లైక్ ఎల్సెట్ అయినా లేకపోతే స్టేట్ జ్యుడిషియరీ ఎగ్జామ్స్ అయినా అది కొన్ని స్టేట్స్లో ఉన్నాయి ఇవి. కాబట్టి ఈ జ్యూరిస్ప్రుడెన్స్ చేస్తున్నాం. జ్యూరిస్ప్రుడెన్స్లో ఏంటంటే ఇది వైడర్ సబ్జెక్ట్. ఇంకా ఏంటంటే దీనికి బేరాక్స్ అవి ఇవి ఏముండయి, ఓన్లీ టెక్స్ట్ బుక్సే ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే ఈ ఎంసీక్యూస్ తయారు చేసినది. ఓకే, ఈ ఎంసీక్యూస్ ఏం చేయాలి అంటే మీరు చేస్తూ ఉంటే మీకు ఎగ్జామ్లో బెనిఫిట్ అవుతుంది. యూజీసీ నెట్లో, ఎస్పెషల్లీ యూజీసీ నెట్. ఎస్టర్డే నేను ఒక అప్లోడ్ చేస్తే ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు, నాకు పర్సనల్లీ చెప్పారు, మ్యామ్ ఇది జ్యూరిస్ప్రుడెన్స్ ఏ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అనేసి. అక్కడ నేను మెన్షన్ చేయలేదు, అయితే ఇందులో మెన్షన్ చేస్తున్నా. ఇది యూజీసీ నెట్ ఆర్ ఎల్సెట్ లేకపోతే వేరే ఎగ్జామ్స్, ఆ సబ్జెక్ట్ వేరే ఎగ్జామ్స్లో సిలబస్లో జ్యూరిస్ప్రుడెన్స్ ఉంటే ఈ ఎంసీక్యూస్ ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ వైజ్గా ఉంది. ఇంకేంటంటే ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసినది జ్యూరిస్ప్రుడెన్స్ది ఎంసీక్యూస్. ఇవి ఆల్మోస్ట్ మీకు ఎక్కడ దొరకాయి. ఒకవేళ దొరికితే కూడా మీరు టెక్స్ట్ బుక్ చూసి ప్రిపేర్ చేస్తేనే ఏమో కానీ వేరే ప్లేసెస్లో ఎక్కడ దొరికాయి. ఓకే, ఇది కొన్ని ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, టైం వేస్ట్ చేయకుండా తొందర చదువుతాం. ఓకే, ఎస్టర్డే ఒక 25 చేసాం, ఇప్పుడు తర్వాత అది చూద్దాం. విచ్ జ్యూరిస్ట్ ఈజ్, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. విచ్ జ్యూరిస్ట్ ఈజ్ ఎ నౌ ఫర్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ప్యూర్ థియరీ ఆఫ్ లా. జ్యూరిస్ట్, ఏ జ్యూరిస్ట్కి ప్యూర్ థియరీ ఆఫ్ లా అనేసి కాన్సెప్ట్ ఎవరు తీసిండ్రు అనేసి క్వశ్చన్. ఇందులో ఆన్సర్ ఈజ్ కెల్సిన్, కెల్సిన్ అనేసి ఆప్షన్స్లో ఉంటాయి. ఓకే, ద ఐడియా దట్ లా ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ఫండమెంటల్ మోరల్ ప్రిన్సిపల్స్ ఈజ్ సెంట్రల్ టు. ఓకే, న్యాచురల్ లా థియరీ. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతే రాసుకోండి. మొత్తం ఇవి రాస్తూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, ఇంకా రివిజన్ కోసం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం జస్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ రాయాలి, దానికి ఆన్సర్స్ రాసుకోవాలి. ఓకే, which one of the jurisprudence emphasizes the importance of the social context and the actual workings of the law in a society? Okay, sociological school. Law is the command of a savagery backed by the sanction, is the statement associated with legal positivism. Fourth one, who is considered a key figure in the historical school of the jurisprudence. Key figure ఎవరు అనేసి ఉంది. ఓకే, అయితే పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టు. ఓకే, సావిజనీ. సావిజనీకి హిస్టారికల్ స్కూల్ ఫాదర్ కూడా అంటారు. ఓకే, which theory of punishment focuses on inflicting the suffering on the offender as a form of payback for their crime, retribution. ఇందులో కొన్ని ఎస్టర్డే వీడియోస్లో కూడా ఇవి కొన్ని మ్యాచ్ అవుతాయి, కానీ అక్కడ కాన్సెప్ట్ వేరే వేరే ఉన్నాయి. ఓకేనా, సేమ్ అనుకోకండి, కొన్ని పాయింటర్స్ డిఫరెంట్ ఉంది. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ రైట్స్ generally implies the corresponding duties. Which jurist is associated with the concept of social engineering through the law? Roscoe. Social engineering astene Roscoe ది పెట్టేయాలి మేము. Volcagisti is the term associated with historical school ki antaru. Okay, which one of these is not typically considered a formal sources of law? Legal scholarship and doctrine.
What is the key difference between a primary and a secondary rule according to the HLA Hart? Primary and secondary rule ఏంటి? Primary rules impose the duties, secondary rule confer the powers. Which theory argues that a law is the tool used by the ruling class to maintain their power? Okay, Marxist jurisprudence. What does obiter dicta refer to in a judicial decision? ఈ క్వశ్చన్ మొత్తానికి రిపీట్ అయింది. ఓకే, ఫస్ట్ వీడియోలో కూడా ఉంది. The statement made by the judge that are not essential to the decision. Which juries advocated for the inner morality of law? Alone Fuller. 15th one. What is the focus of a critical legal studies? Okay, exposing the biases, the power structures embedded within the law. Which juries is mostly closely associated with the concept of grand norm? కెల్సన్. ఒకవేళ ఇందులో రిపీట్ అయితే కూడా క్వశ్చన్స్ ఏం టెన్షన్ తీసుకోకండి, బికాజ్ ఇవి రిపీట్ అయితే కూడా మీకు ఒకటి ఏమవుతుందంటే రివిజన్ లెక్క అయిపోతుంది. ఓకే, ద బిలీఫ్ ఇన్ ది హయ్యర్ లా దట్ ఈస్ ఎ ట్రాన్స్క్రిప్ట్ టు ది హ్యూమన్ మేడ్ లా ఈజ్ అ కోర్ టెన్ ఆఫ్ natural law theory. The school emphasizes the practical application of law and the role of the courts in shaping the legal outcomes. Legal realisms. The command theory of law is most associated with John Austin. Austin the command theory father of command theory అన్న లేకపోతే పాజిటివ్ థియరీ అన్న ఆస్టినే. ఓకే, వాల్కజిస్టీ ఈజ్ ది కీ కాన్సెప్ట్. ఇక్కడ నేను వాల్కజిస్టీ గురించి అప్పుడున్నా ఇప్పుడు డీల్ ఏదన్నా ఇప్పుడు కీ కాన్సెప్ట్ ఏంటి అంటే హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఓకే, which theory of punishment aim to prevent the future crime through the treating of punishment? Deterrent. A right in rem refers to right against the world at large and a right related to a specific piece of property. Roscoe Pound advocated for social engineering through their law, which is not generally considered a formal sources of law in a common law system. Okay, scholar writings. HLA Hart's rule of recognitions preliminary addresses legal validity of law. What is the central concern of a critical legal studies? Exposing the power dynamic and basis with the legal system. Which theory discussed the inner morality of law, focusing on a procedural aspect of a lawmaking? Lone Fuller. Scandinavian realist primary focused on psychological and social factors influencing the judicial decision. ఒకవేళ నిన్న వీడియోస్ మీరు చూడలేదు అంటే కూడా ఈ వీడియో చూస్తే అయిపోతుంది, బికాస్ అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసాయి. ఓకే, కాబట్టి ఇవి ఒక వీడియో చూసుకోండి, మీకు అయిపోతుంది. తర్వాత ఏం చేద్దామంటే ఒకవేళ మీకు జ్యూరిస్ప్రుడెన్స్ది కేస్ లాస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒక లెక్చర్ జ్యూరిస్ప్రుడెన్స్ కేస్ లాస్ మీద కూడా చేద్దామనేసి.
జ్యూరిస్ప్రుడెన్స్ కేస్ లాస్ చేద్దాం. తర్వాత ఏంటంటే బుక్స్ ఎవరు రాశారు, ఆథర్స్ పేరు, బుక్స్ ఎవరు రాశారు, కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు, క్రైమ్కి అయినా వేరే వేరే పర్టికులర్ వర్డ్స్కి అయినా కాన్సెప్ట్ ఇచ్చారు వీళ్ళు జ్యూరిస్ట్. అయితే వాళ్ళ ఏమేమి అసలు ఇంపార్టెంట్ ఏంటి అనేసి ఒక వీడియో తెద్దాం. అందులో ఏమంటే బుక్స్ ఫస్ట్ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటాయంటే బుక్స్ వాళ్ళు ఏమేమి రాశారు, అది ఆథర్స్ పేరు, బుక్స్, ఇంకా వాళ్ళు ఏమేమి కాన్సెప్ట్ ఇచ్చారు, వాళ్ళు కాన్సెప్ట్కి ఏం చెప్పారు, ఇవే వస్తాయి జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి, ఇంకా ఏం రావు ఇక్కడ నుంచి అయితే. ఓకే, ఏమేం థియరీస్ ఇచ్చారు, వాళ్ళ థియరీస్ది ఫాదర్ ఎవరు, అలా నేర్చుకుందాం. ఇవి ఒకటి చేసుకుంటే మన జ్యూరిస్ప్రుడెన్స్ స్టోరీ ఖతం అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక వీడియో కేస్ లాస్ ఉంటాయి జ్యూరిస్ప్రుడెన్స్ మీద, ఒక 10 to 15 కేస్ లాస్ ఉన్నాయి ఇంపార్టెంట్, అవి రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్లో, అవి చేద్దాం. తర్వాత బుక్స్, ఆథర్స్ అండ్ కాన్సెప్ట్స్, కొన్ని కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు పీజిఎన్ థియరీ ఉంది. పీజిఎన్ థియరీ ఎవరు తీసిండ్రు, ఒకవేళ మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ మీరు తెలియదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, what is the significance of the suppression thesis in legal positivism? It is a separate law. It is a separate law from a morality. B is the answer. Next question చేద్దాం. The concept of a internal point of view. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి దేని మీద అసోసియేట్ ఉంది అనేసి, ఎవరితోని రిలేట్ అయి ఉంది అన్నట్టు, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేసి HLA హార్ట్, దీని ఆన్సర్ HLA హార్ట్. ఓకే, విచ్ థియరీ పోసిస్ట్ ది law should be is a interpreted to achieve its intent purpose. Okay, purposive interpretation. ఆన్సర్ డైరెక్ట్ చెప్తున్నా, క్వశ్చన్ రాసి ఆన్సర్స్ రాసుకోండి, అవే వస్తాయి ఆల్మోస్ట్. ఒకవేళ ఇవి రాదు అంటే ఇంకొక వీడియో తెద్దాం, అందులో చెప్పాను కదా ఇంతకుముందు అవే. ఒకవేళ ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కూడా జ్యూరిస్ప్రుడెన్స్ వస్తలేదు అంటే వాళ్ళకి కూడా కామెంట్ ట్యాగ్ చేయండి, లేకపోతే షేర్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఓకే, the hard cases are a central concept in the work of, ఎవరు చెప్పారు ఇది, రొనాల్డ్ డార్కిన్. ఓకే, which a school of thought emphasizes the role of power and inequality is shaping the law. Okay, critical legal studies. The concept of legal pluralism refers to the existing of a multiple legal systems within a single society. Which theory argued that law should be is understood as on a interpretive concept? Okay, Ronald Dworkin. The harm principle is associated with, okay, John Mill. ఇందులో జాన్ ఎస్ మిల్ అనేసి వస్తుంది, జాన్ ఎస్ మిల్ అయినా ఆన్సర్ ఒకటే, లేకపోతే జాన్ మిల్ కూడా వస్తుంది షార్ట్కట్లో. ఈ స్టూవర్ట్ అనేసి పేరు యూజ్ చేయరు, జాన్ స్టూవర్ట్ మిల్ అనేసి ఎక్కువ అలా రాదు, కానీ వస్తే తెలిసి ఉండాలి మీకు. ఓకే, మరి జాన్ ఆస్టిన్ పెట్టకండి, ఈ జాన్ ఆస్టిన్ కాదు, హామ్ ప్రిన్సిపల్లో జాన్ స్టూవర్ట్ మిల్. Which one of the following is not a characteristic of legal positivism? Belief in inherent moral principles in law. Which theory of a justice focuses
focuses on fair procedure rather than the specific outcome. Okay, procedural justice. ఇప్పుడు తొందర చేద్దాం. The concept of a intersectionally is related to be a which area of the legal studies. Feminist jurisprudence. What is the focus of a economic analysis of law, applying the economic principles to a legal rules and the institutions. Which theory is associated with the idea of law's empire అంటారు. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి, రొనాల్డ్ డార్కిన్. Which one of the following best describe the focus of the postmodern jurisprudence? Discussing the legal concept and the existing the underlying the power structures. 14th question. What is the main criticisms of the law and the economic movement from a critical perspective? It is overemphasizes the efficiency at the expenses of the fairness and the distribution. Which legal theories emphasizes the importance of a fidelity to the law? Lon Fuller is the answer. Which approach emphasizes the importance of the context and purpose in a legal interpretation? Okay, purposivism. Direct question answer చేద్దాం, బికాస్ టైం కూడా తక్కువ ఉంది, ఇక ఛార్జింగ్ కూడా లేదు నా ఐప్యాడ్లో. ఓకే, which school of thoughts draw on post structuralist and postmodern ideas to criticize laws? CLS. ఇప్పుడు వచ్చింది ఆ క్వశ్చన్. The legal pluralism challenging the idea of the state legal system as the sole sources of law. Okay, Dworkin's concept of law as a integrity emphasizes the consistency and the coherency in the legal interpretations. The Hum principle is a concern. Liberal legal theory. ఓకే, హామ్స్ ప్రిన్సిపల్ ఎవరిది? అప్పుడు ఉంది. ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ ఉంది. ఓకే, లిబరల్ లీగల్ థియరీ which is not a core feature of a legal positivism. Not core. Okay, moral evolutions of a law as a essential for the validity. Distributive justice is a concern with fair allocations of resources. Intersectionally, a key concept in a feminist jurisprudence highlights the interconnected nature of a social categorization like race, classes, and gender. Land and economist preliminary uses which methodology? Economic modeling and analysis. Dawkins writes answers the thesis arguing that there is always one right answers to be every legal theory. Postmodern jurisprudence is characterized by deconstructions and the skepticisms towards the grand narratives. Okay, critical race day. CRT examine how races and the embedded in a legal systems and the institutions. Which ఇవి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అది ఆన్సర్స్ వైజ్గా రాయాలి. వాట్ ఈస్ ది ఫోకస్ ఆఫ్ ఎ లీగల్ మొరాలిజమ్స్? ఓకే, to enforcement of a morality through the law.
ఇప్పుడు వరకే ఇక్కడి వరకే ఆన్సర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.